మధ్యలో ఒక 2-3 బోరింగ్ సీన్స్ ఉన్నాయి, బట్ కూల్ మూవీ మాత్రం గేమ్ చేంజర్ లాగా ఉంది. ఎంత నెగిటివిటీ ఉంది కదా మూవీకి, బాగాలేదు అని బాగా. ఎంత నీటివిటీ లేదు, జస్ట్ ఒక యాక్చువల్ గా చాలా హైప్ తోని చూడకుండా నార్మల్ గా మూవీ చూస్తే చాలా బాగుంటది. అంటే నేను వావ్ చూడాలని రాలేదు, బట్ స్టిల్ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. బ్రో ఒక నిమిషం, సినిమా మీకు ఎలా అనిపించింది బ్రో? యా బాగుంది, అంటే లైక్ వన్ టైం వాచ్ యూ క్యాన్ సీ. ఒకప్పుడు శంకర్ మూవీస్ లాగా అయితే కాదు. సార్ ఏమంటున్నారంటే మూడేళ్ళు కష్టపడి సినిమా తీశారు కదా, మీకు ఆ 3 ఏళ్ల కష్టం కనబడింది సినిమాలో? అంతా 3 years అంతా అదైతే ఏమలేదు భయ. లైక్ ఓవరాల్ గా సినిమా రేటింగ్ అంటే తీసాను 5 out of. సినిమా బాగుంది అన్న, సినిమా బాగుంది, బట్ కొంచెం లాగ్ ఉంది అంతే. ఓవరాల్ గా సినిమా బాగుంది అంటున్నారు అందరు, మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా మూవీ బాగుంది, బట్ ఇట్ వాస్ బిట్ లాగ్ అంతే. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఓవరాల్ గా సినిమా యా గుడ్, వన్ టైం వాచ్. మేడం హలో, ఏం చేంజర్ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? అంటే ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ. లైక్ రామ్ చరణ్ గారిని కూడా చాలా కొత్తగా చూపించారు, చాలా బాగున్నాయి వాళ్ళ ఎంట్రీ గానీ. 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశారు కదా, ఆ కష్టం కనబడుతుంది సినిమాలో? చాలా కనబడుతుంది. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అంటే మేడం ఇంత మంచి మూవీని ఇంత నెగిటివ్ ఎందుకు చూస్తున్నారు పబ్లిక్? నెగటివ్ మేబీ ఎమోషనల్ గా కొంచెం చాలా ఎమోషనల్ గా చూపించారు. అంటే రామ్ చరణ్ వాళ్ళ మదర్ చనిపోవడం అని, అది కొంచెం నచ్చకపోవచ్చు మనుషులకి. సో యా, కానీ బాగుంది. ఇప్పుడు పుష్ప, ఎర్రచందనము, ఐటమ్ సాంగ్ ఈ ఇంతలా ఆదరించారు కదా, ఒక మంచి సొసైటీకి యూజ్ అయ్యే మూవీని ఎందుకు ఆదరిస్తలేరంటారు పబ్లిక్? అది పబ్లిక్ కే తెలియాలండి, కానీ మూవీ అయితే చాలా బాగుంది. సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ అందిస్తున్నారు ఈ మూవీ ద్వారా. మూవీ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి మేము మీకు? ఇంటర్వెల్ అయితే హైలైట్ అండి. అసలు మేము ఇంటర్వెల్ తర్వాత అరే ఇంత మంచి మూవీని ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు జనాలు అనుకున్నాము, కానీ చాలా బాగుంది. ఇంటర్వెల్ అప్పుడు గానీ, ఎంట్రీ అప్పుడు గానీ ఎక్సలెంట్, అసలు చాలా బాగా తీశారు మూవీ. క్లైమాక్స్ సీన్స్ ఎలా అనిపించాక? క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి, హైలైట్. తండ్రి పాత్రలు ఎలా అనిపించారు? తండ్రి పాత్రలో రంగస్థలం ని కొంచెం, అంటే అక్కడ కూడా మనం చూడొచ్చు, నత్తి క్యారెక్టర్ చేశారు కదా. మేబీ ఆయనకి అది బాగా, అంటే ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్ కాబట్టి ఇంకా బాగా చేయగలిగారు. చాలా ఎమోషనల్ గా మేము టచ్ అయ్యాము. అంటే ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ.